హలో పైనర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు క్రిప్టో మైనర్. సో ఇవాళ వీడియో వచ్చేసి మీరు చూసే ఉంటారు తమ్మనేల్ పై నెట్వర్క్ గురించి. అంటే చాలామంది పై నెట్వర్క్ గురించి వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ వీడియో వాళ్ళ గురించేనండి. సో ఎందుకు పై నెట్వర్క్ అనేది డ్రాప్ అవుతుంది ప్రైజింగ్ అనేది మీరు లాస్ట్ ఫ్యూ డేస్ అబ్జర్వ్ చేసుకుంటే పై నెట్వర్క్ ప్రైజింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఎందుకు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. సో వీడియోలో స్టార్ట్ చేస్తే ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్ వచ్చేసి పై నెట్వర్క్ గ్రాఫ్ అండి. ఇది మన 2019లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ అనేది ఎలాగుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎందుకు ప్రైజింగ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత పై వ్యాలిడేషన్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఎ పై వ్యాలిడేటర్గా నేనేం అబ్జర్వ్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 by 1 అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి పై నెట్వర్క్ గ్రాఫ్ అండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనది 2019లో స్టార్ట్ అయింది అండి, March 14th 2019. సో పై అనేది పై అంటే వాల్యూ 3.14 కాబట్టి సో అక్కడి నుంచి స్టార్ట్ చేశారండి బేస్ మైనింగ్ రేట్ వచ్చేసి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు గ్రాఫ్ అనేది 2019లో స్టార్టింగ్లో 3.14 అయిన తర్వాత 1000 యూజర్స్ అయిన తర్వాత 1.6 అనేది తగ్గించారండి. తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి హాల్వింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో 2019 తర్వాత నెక్స్ట్ 2019లోనే 10,000 యూజర్స్ అయిన తర్వాత 0.4, తర్వాత 1,00,000 యూజర్స్ అయిన తర్వాత 0.45 అవర్. ఇవన్నీ బేస్ మైనింగ్ రేట్స్ అండి. తర్వాత 1 million యూజర్స్ రీచ్ అయిన తర్వాత 0.25 పర్ అవర్ వచ్చేది. తర్వాత అలా 2022 వచ్చేసరికి 0.0198కి, తర్వాత 2023లోకి వచ్చేసరికి 0.0095కి, తర్వాత నెక్స్ట్ జూలై 2025కి వచ్చేసరికి అంటే ఇయర్ అండి. ఈ ఇయర్లో జూలైలో 0.0030లో ఉండేది. మొన్న అక్టోబర్ వరకు 0.0028 ఉండేదండి. తర్వాత మళ్ళీ తగ్గించారు, మళ్ళీ 0.0027. అంటే ఈ ఇయర్లోనే దగ్గర 2 times అనేది మైనింగ్ రేట్ అనేది రెడ్యూస్ అయిందండి. సో ఇదండి ఓవరాల్ గ్రాఫ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది పెరిగారు, మైనింగ్ అనేది ఎక్కువ చేసుకుంటున్నారు కాబట్టి సప్లై అనేది పెరిగిపోతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకు మనకు ప్రైజింగ్ అనేది డౌన్ అవుతుంది అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి మైనింగ్ అనేది ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ కాయిన్స్ అనేవి మనకు తెలుసు, ఇది వాల్యూ వచ్చేసి సప్లై వచ్చేసి 100 బిలియన్ అని చెప్పి. సో ఏమవుతుందంటే పై కాయిన్స్ ఎక్కువైపోతున్నాయండి. మనకి తెలుసు చాలా ఎంతమంది 60 million మంది యూజర్స్ ఉన్నారు. సో అందరూ కూడా మైనింగ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి సప్లై అనేది పెరిగిపోతుంది, డిమాండ్ అనేది అంటే మన యూటిలైజేషన్ అనేది ఎక్కడ అది యూస్ చేసుకోవడం అది ఇంకెక్కడ లేదండి. సో దానివల్ల ఏంటంటే ప్రైజింగ్ అనేది డౌన్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇది డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, యూటిలైజ్ చేసుకోగలుగుతామో అప్పుడే మనకి ప్రైజింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ పాయింట్స్ అండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం అనుకున్నాం ఇవి లిస్టింగ్ అవుతుంది పెద్ద లిస్టింగ్ సైట్స్లో, CoinDeeskలో కానీ ఇంకా వేరే వేరే పోర్టల్స్లో లిస్టింగ్ అవుతుందని చెప్పి, ఇంకా అవ్వలేదు. సో అదొక రీజన్ అండి డిక్రీజ్ అవ్వడానికి ప్రైస్. తర్వాత మైనెట్ స్టిల్ నాట్ ఫుల్లీ ఓపెన్. మనం ఏంటంటే మైన్ చేసినా మనం లాక్ చేసుకుంటున్నాం, లాక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి అవైలబుల్లోకి వస్తుంది. సో ఇమీడియట్గా మనం మైన్ చేసుకుని వెంటనే యూస్ చేసుకోవడానికి లేదు, క్లోజ్డ్ మైనెట్లో ఉందండి, ఇంకా ఓపెన్ మైనెట్లో లేదు. సో అదొక రీజన్ అండి. నెక్స్ట్ వచ్చేసి కేవైసీ. చాలామంది ఏంటంటే కేవైసీలో ఇంకా వెరిఫికేషన్ చాలామంది అవ్వలేని వాళ్ళు ఉన్నారు. తర్వాత వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ అనేవి చెప్పారండి, అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి అవి. సో వీటి వల్ల కూడా చాలామంది కంప్లీట్ అవ్వకుండా ఉన్న వాళ్ళ వల్ల అది కూడా రీజన్ అండి డిక్రీజ్ అవ్వడానికి. తర్వాత నెక్స్ట్ హైప్ అనేది ఇనీషియల్గా కాయిన్ లాంచ్ అయ్యి లిస్టింగ్ అయినప్పుడు చాలామంది పెరిగిపోతుంది అని చెప్పి చాలామంది ఇన్వెస్ట్ చేశారు. సో అలా జరగపోయేసరికి చాలామంది మళ్ళీ డిప్రెస్ అయ్యి చాలామంది మళ్ళీ తగ్గిపోతుందని చెప్పేసి అమ్మేసుకున్నారు కూడా కాయిన్స్ అనేవి. మనకి అరౌండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి లిస్టింగ్ అవుతున్నప్పుడు కొన్ని డేస్ తర్వాత $2 పైన అనేది ఇంక్రీజ్ అయిందండి. తర్వాత అలా నెమ్మది డిక్రీజ్ అయిపోయింది. సో ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అవ్వకపోవడం వల్ల, దీనికి ఉన్న హైప్ అనేది లేకపోవడం వల్ల ఇదొక రీజన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం చెప్పినట్టుగా సప్లై ఎక్కువ ఉందండి, యూటిలిటీ అనేది తక్కువ ఉంది.
అదొక రీజన్ అండి. నెక్స్ట్ అనేది ఓవరాల్ మార్కెట్ కండిషన్స్. అంటే ఇప్పుడు మనకు తెలుసు ఈ క్రిప్టో కరెన్సీ అనేది చాలా వోలటైలిటీ మార్కెట్ అని చెప్పి. అంటే ఏంటంటే ఎ అయితే ఒక్కసారిగా పెరిగిపోతది, లేపోతే ఒక్కసారిగా తగ్గిపోతదండి. సో, అలా బిట్‌కాయిన్, ఈథీరియం ఇవన్నీ కూడా ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు, అవి తగ్గినప్పుడు కూడా ఈ ప్రైజింగ్ అనేది మన పైకాయిన్ ప్రైజింగ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటది. సో, ఇవన్నీ కూడా రీజన్స్ అండి. నెక్స్ట్ నేనేం చెప్దాం అనుకుంటున్నాను, నేను యాజ్ ఎ పై వాలిడేటర్‌గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, నేను 1000+ అప్లికేషన్స్ అయితే నేను వాలిడేట్ చేశానండి ఇప్పటివరకు. నేను వాలిడేట్ చేసినవన్నీ కూడా ఇక్కడ నేను చూపించడానికి అవ్వదు. సో, ఓవరాల్‌గా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే 80 ఇయర్స్ ఓళ్ళు, 90 ఇయర్స్ ఓళ్ళు, ఓల్డ్ పీపుల్, తర్వాత ఎక్కువ మంది ఏంటంటే ఫారినర్స్ ఎక్కువ మంది అటు ఫిలిప్పైన్స్ కానీ వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా ఎక్కువ మంది వాలిడేషన్స్ అవుతున్నారండి కేవైసీ అనేది. సో, మన ఇండియా నుంచి నేను తక్కువ అబ్జర్వ్ చేస్తున్నాను. సో, ఏంటంటే మన వాళ్ళు కూడా మనం కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని వాళ్ళు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే డెఫినెట్‌గా ఇందులో ఏదన్నా సమ్ ఇంపార్టెంట్ ఉంటేనే కానీ వాళ్ళు అంతగా చేసుకోరండి. తర్వాత అక్కడ వాళ్ళు సెల్లింగ్ కూడా పెట్టుకున్నారండి. ఏదన్నా పర్చేసింగ్ లాంటివి కూడా వేరే కంట్రీస్‌లో కొన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు పైకాయిన్స్ అనేవి. మన ఇండియాలో ఇంకా లేదు. సో, మన కాయిన్స్ అన్నవి మీరు మైన్ చేసుకున్నవి తగ్గిపోతున్నాయని చెప్పేసి ప్రైస్ మీరు టెన్షన్ పడకండి. ఎందుకంటే మనం లిస్టింగ్ అవ్వకముందు మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నా కానీ ఆటిలికి వాల్యూ ఉండేది కాదు. లిస్టింగ్ అయిన తర్వాత వాల్యూ వచ్చింది. సో, ఇప్పుడు తగ్గిపోతుంది ప్రైస్, అమ్మేసుకుందాం అని చెప్పేసి ఎవరు కంగారు పడకండి. మీరు మైన్ చేసుకున్న కాయిన్స్ మీ దగ్గరే పెట్టుకోండి. ఎప్పటికైనా సరే దీనికి మంచి ప్రాజెక్ట్ అది, మంచి వాల్యూ ఉంటుంది. సో, మీరు ఎంత కష్టపడి మైన్ చేసుకున్నారన్నది నాకు తెలుసు కాబట్టి మైన్ చేసుకున్నవన్నీ మీరు మీ కష్టం ఎక్కడికి పోదు. సో, అవి కాయిన్స్ అనేవి అలా హోల్డ్‌లో పెట్టుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత వీలైతే అంత హోల్డ్‌లోనే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో, ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను, వీడికి చాలా ఎక్కువ కాయిన్స్ ఉన్నాయేమో, అందుకే ఇలా చేయడానికి చేస్తున్నాడేమో అనుకున్నట్టు అనుకోవచ్చు మీరు. మీరు క్లియర్‌గా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నానండి. నా దగ్గర ఉన్న ఓన్లీ 50 అవైలబుల్ ఉన్నాయండి. సో, కాకపోతే ఏంటంటే నాకు తెలుసు ఎంత కష్టపడి మైన్ చేసుకుంటే ఎంత మన కాయిన్స్ అన్న మనం పెట్టుకోగలం అన్నది పై కాయిన్స్. ఇప్పుడు ప్రెజెంట్ బేస్ రేట్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను, చాలా తక్కువ వస్తుంది. చాలామంది ఏంటంటే 2019, 20 నుంచి కూడా చేసినోళ్ళు ఉన్నారండి. దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఎంత కష్టం ఉంటదనేది నాకు తెలుసు. సో, ఎంతమంది యూజర్స్ ఉన్నారో మీరు చూసుకోవచ్చు. 60 మిలియన్ యూజర్స్ ఉన్నారు. 4.5 స్టార్ రేటింగ్ ఉంది. ఇంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంతమంది కేవైసీ 9 మిలియన్ మంది కేవైసీ పైనర్స్ చేసుకున్నారు. ఇంతమంది మైగ్రేట్ అయ్యారు. సో, ఈ ప్రాజెక్ట్‌లో ఎంతో విషయం ఉంటేనే గానీ, ఎంతో ఇంపార్టెన్స్ ఉంటేనే గానీ ఇంత ఉండదండి. సో, నేను ఓవరాల్‌గా ఈ వీడియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎంత మీరు ప్రైస్ తగ్గినా గానీ మీరు అస్సలు తగ్గకండి. అలాగే మైనింగ్ చేసుకుంటూ ఉండండి. బేస్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో, ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా తగ్గిపోతది. కాయిన్స్ కూడా రావు చాలా వరకు. సో, మీరు హోల్డ్‌లో పెట్టుకోండి. ప్రైస్ డిక్రీజ్ అయిపోతుందని టెన్షన్ పడకండి. సో, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడే చేసుకొని మీరు కాయిన్స్ అనేవి మైన్ చేసుకొని పెట్టుకోండి. సో, దట్స్ ఇట్ అండి. మీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడులాగే నేను చెప్తున్నాను 1 మంత్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. నా 1 మంత్ వీడియో కనుక నచ్చితే తర్వాత కంటిన్యూ అవుదురు కానీ, లేకపోతే అన్‌సబ్స్క్రైబ్ చేసేదురు కానీ. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో మైనర్.